వీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ వెంచర్లో గంజాయి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ శివానందం మెరుపు దాడి చేశారు. గంజాయి అమ్ముతున్న తూఫ్రాన్ పట్టణానికి చెందిన 4 వ్యక్తుల్ని పట్టుకుని వారి వద్ద నుండి 300 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో సి రంగకృష్ణ, ఎస్ఐ శివానందం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కేఎన్ వచ్చిన కే అనేది వాళ్ళు ఏదో ముంగట ఏదో పేరు ఉన్నారు సార్. నరసింహ మరి ఆవు డైలీ మా స్కూళ్ళలో చెప్తున్నారు. నేను మరి మీ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసేది మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోమని చెప్పేసి పిల్లల్ని జాగ్రత్తగా వాచ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు లక్ష్మీ నరసింహ వెంచర్లో కొందరు గంజాయితో ఉన్నారని మన సమాచారం రాగా తూఫాన్ ఎస్ఐ మన సిబ్బందితో మరియు వెళ్ళి అక్కడ రేట్ చేయగా 4 వ్యక్తులు శ్రీ నీలం అజయ్ 21 ఇయర్స్, సామగారి లోకేష్ 18 ఇయర్స్, మామిళ్ళ తరుణ్ మరియు అమిత్, ఈ 4 కూడా మన తూఫాన్కి సంబంధించిన వ్యక్తులు. పిల్లలు కొత్త 20 ఇయర్స్ 24 ఇయర్స్ పిల్లలు. వాళ్ళ దగ్గర మనకు 300 గ్రాముల గంజాయి దొరికింది. 300 గ్రాములు ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్తే వాళ్ళని విచారించగా వాళ్ళు నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కన్జంప్షన్ కొరకు ప్లస్ ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకు విక్రయించడానికి కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్లో మా సిఐ గారు, మా ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది పక్కా ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఒక 20-30 మంది ఇక్కడ కన్జ్యూమర్స్, లోకల్ పిల్లలు అందరూ కన్జ్యూమర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం వీళ్ళు ఇక్కడ మన తూఫాన్లో ఇప్పటివరకు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం తూఫాన్లో మనం ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేస్తాం.